హే గాయ్స్, ఈరోజు అయితే మేము తిరుపతి అయితే వెళ్ళామన్నమాట. సో వీడియో మొత్తం చూసేయండి. సో ఫస్ట్ అయితే కార్లో బయలుదేరాము అండ్ ఆన్ ద వే టు హైవే అనమాట. సో హైవే అయితే వచ్చేసింది అండ్ అలా మ్యూజిక్ వింటూ సాంగ్స్ వింటూ అలా వెళ్ళామన్నమాట. అండ్ దాని తర్వాత మేమైతే ఈవినింగ్ 4:30 అట్లా బయలుదేరాం. అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి ఒక 5:50 అయితే అయ్యిందనమాట. అండ్ ఎంజాయ్డ్ లాట్ అనమాట నేనైతే. సో మధ్యలో అయితే ఒక రీల్ కూడా రీక్రియేట్ చేశాను అండ్ మై ఫ్యామిలీ అనమాట. సో మావయ్య అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు. సో మా ఫ్యామిలీ అండ్ నెక్స్ట్ ఇక్కడైతే పోలవరం ప్రాజెక్ట్ బ్రిడ్జ్ అయితే కనిపించింది. ఇది అసలు కంప్లీటే అవ్వదు అనుకోండి, చెప్పలేం మనం కూడా. సో నెక్స్ట్ అలా వెళ్తున్నాము అనమాట. సో తిరుపతి అయితే రీచ్ అయిపోయామన్నమాట. జయ జయ ఈ జగతికి మూలం నీ దయ, నీ దర్శనముంది వెలిగిన జ్యోతి మనసున చిన్మయ, పరమాణువు రూపం విశ్వాకారం నిండుగా నిండెనయ్యా. సో గైస్, మేమైతే తిరుపతి అయితే వచ్చాము. సో యా బాగుంది, కానీ జనాలు చాలా మందే ఉన్నారు. ఎస్, చాలా ఫాస్ట్గా చేయాలి లేదా ఫోన్ ఇచ్చేయాలి. ఈవినింగ్ అయితే రావడం ఇదే అనమాట. సో గైస్, లైటింగ్ పెట్టి అయితే చాలా బాగుంది. ఎందుకంటే నిన్నటితో దసరా అయింది కాబట్టి ఇంకా అలా పెట్టారు. బ్రహ్మోత్సవాలు కూడా ఇక్కడ స్టార్ట్ అయ్యాయి కాబట్టి చాలా బాగుంది. దర్శనం అయితే ఆపేశారు. సో 7:30 కంట. లైక్ ఇదైతే కొత్తగా కడుతున్నారు, ఎప్పుడైతే మనకే తెలియదు, చూసి వెయిట్ చేయాలి. టైం అయితే రావడం మాకు ఇదే ఫస్ట్ టైం. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. లేట్ అవుతుంది 7:30 అనేసి మళ్ళీ ఫోన్స్ రిటర్న్ అయితే తీసుకున్నాము. అండ్ నా కాసేపు ఫోటోలు దిగి అండ్ నేను కూడా బ్లాగ్ కంప్లీట్ చేస్తే చాలా బాగుంది. సో చాలా బాగుందన్నమాట. సో నైట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే ఇదే అనమాట. మాకు ఫస్ట్ టైం నైట్ టైం రావడం. ప్రతిసారి మార్నింగ్ బయలుదేరి ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేయడమే అనమాట. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ దట్టు బ్రహ్మోత్సవాలు కాబట్టి ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది. రష్ అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ చూసారు కదా ఎంతుందో. నాకు తెలిసి ఒక 8 o'clock అవుతుంది మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పటికి మ్యాక్సిమం 8:30 అవ్వచ్చు. నా వాటికి వాయిస్ ఓవర్ ఇస్తాను. సో ఇక్కడ మాకు ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ వెయిట్ చేసే వాళ్ళందరినీ ఒకేసారి పంపించేశారనమాట. సో వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాం అండ్ ఇంకా బయటకు వెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడు మ్యాక్సిమం కుదిరితే గుడికి వెళ్ళొచ్చు, అంటే శివాలయంకి. క్లోజ్ చేస్తే ఇంకా వెళ్ళామన్నమాట. సో ఇంకా బయటకైతే వచ్చేసాం. ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసామన్నమాట. సో అక్కడైతే ఏనుగునైతే తీసుకొచ్చారు. వీ ఫెల్ట్ హ్యాపీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అలా వీడియోని అందరూ చూపించి సో మొత్తం అయితే అయిపోయింది. ఇంటికైతే వెళ్ళిపోతున్నా. బాయ్. మొత్తం అంతా అయిపోయింది. మరి మ్యాక్సిమం ఇంటికి వెళ్తాం లేదా టెంపుల్కి అయితే టెంపుల్. సో యా నాకు తెలిసి శివుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం. గోవిందా.
సో శివాలయంకి అయితే వెళ్తున్నాము సో మేమైతే కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ ఉంటే మా మావయ్య కార్ తెచ్చేస్తాడు. లెట్స్ వెయిట్. సో అన్నదానం అయితే పెడుతున్నారు, అందుకనే మేము వెళ్ళిపోయాం అనమాట. సో ఎందుకంటే ఫుడ్ అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అండ్ ఇంకా అలాగా వెళ్ళాము అండ్ లైన్లోకి వెళ్ళాము. అండ్ మేము వెళ్ళిన 2 నిమిషాల్లోనే వదిలేశారు, పంపించేశారు అనమాట. సో ఇంకా అలా కూర్చున్నాము. ఇంకో వీళ్ళిద్దరేమో ఆడుకుంటూ ఉన్నారనమాట. సో లోపలికి అయితే వెళ్ళాము. ఈసారి బఫే సిస్టమ్ పెట్టాము. అండ్ మై మమ్మీ పలనాడురుగి పిన్నాలవో